దేవాలయాలు = ఒక విద్యాలయం. మన నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మదనపల్లి బంగారు బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాసులు సార్కి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. మీ జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువులైనటువంటి మీ గురువులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కని పెంచిన కనిపించే ప్రత్యక్ష దేవుళ్ళైన మీ అమ్మ నాన్నలకు మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ నాన్నలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి, గట్టిగా. అలాగే స్కూల్ అటెన్షన్, వెరీ గుడ్. స్టడీస్ అటెన్షన్, ప్రాపర్ సెల్యూట్, వెరీ గుడ్. బాగా నీట్ గా సర్దుకోవాలి ప్రతి ఒక్కరినన్నా. ఇది ప్రతిరోజు పాటిస్తామంటే ఇంకా కూడా పెద్దవాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మహనీయులు మన స్కూల్ ఎత్తుకొని రావాలా. క్రమశిక్షణకు మారు పేరైనటువంటి నెహ్రూ మున్సిపల్ స్కూల్ పిల్లలు తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి ఎదగడమే మన విజయం. అదే సరస్వతి కటాక్షం, మన గురువుల యొక్క ఆశీర్వాద బలం, అమ్మ నాన్నల యొక్క మరొక్కసారి వాళ్ళ యొక్క పుణ్య ఫలం. ఇప్పుడే సార్ అన్నట్టు 10th క్లాస్ పిల్లల కోసం ఏదన్నా చేయండి అన్నట్టు, లాస్ట్ ఇయర్ మా విలేజ్ లో 10th క్లాస్ పిల్లలకి స్టేట్ యూనియన్ వాళ్ళు ఒక మెటీరియల్స్ ఇస్తారనమాట. ఐ థింక్ అది 75 రూపీస్ 80 రూపీస్ ఎంతో పడుతుంది. అక్కడ లాస్ట్ టైం నేను 25 మంది పిల్లలు ఉన్నప్పుడు ప్రొవైడ్ చేశాను. ఆ అదృష్టం ఈసారి ఈ తోడు నుంచి కొంచెం మదనపల్లి వైపు మళ్ళీందేమో అనిపిస్తుంది నాకు. ఈ రోజు ఇక్కడికి రావడం, సార్ ఆ ప్రపోజల్ నా ముందు పెట్టిన తర్వాత విద్యార్థుల కోసం వెనకడికి వేసేదే లేదు. సో కాబట్టి ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి మెటీరియల్స్ ఎంతమంది ఉన్నారో స్ట్రెంత్ చెప్తే వాళ్ళకి నేనే ప్రొవైడ్ చేస్తాను అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అసలు మీరు ప్రేయర్ చేస్తుంటే యాస్టీజ్ మా స్కూల్లో ఏ విధంగా అయితే పాడతారో అలాగే పాడుతున్నారు సేమ్. నేను కూడా మైక్ తీసుకొని మీతో పాటు పాడాలనిపించింది, కాకపోతే నా మనసులోనే పాడేసుకున్నాను అనమాట. సో అన్ని చెప్పారు, ఒక మంచి మాట చెప్పడం మర్చిపోయారు, శృతి చెప్పలేదు. అదొక్కటే మిస్ అయింది. మిగతావన్నీ యాస్టీజ్ మా స్కూల్లో ఏమైతే జరిగాయి కాబట్టి. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, నాకు విద్యార్థుల కోసం నన్ను గుర్తించి మరి ఇక్కడికి పిలిపించిన రామ్మూర్తి సార్ గారికి, మన శ్రీనివాస్ సార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం ఈ ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చేసే ప్రేయర్ కానీ ఈ మదనపల్లి పట్టణంలో ఏ స్కూల్లో కూడా ఇంత డిసిప్లిన్ గా ప్రేయర్ చేయరు. ఇది మాత్రం నేను మాటిస్తున్నా, ఛాలెంజ్. ఏ స్కూల్ అనే వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చాలా స్కూల్స్ విజిట్ చేశాను, అందరూ ఏదో ప్రేయర్ చేసేసామంటే గబగబా చెప్పేస్తారు మా తెలుగు తల్లిని. అలా కాకుండా మీరు అంత ఓపికగా పాడుతున్నారు, బంగారు బిడ్డలు మీరు. కాబట్టి ఇంతటి మంచి పాఠశాలలో మీరు మంచి ఉత్తీర్ణత సాధించి నెక్స్ట్ రాబోయే పిల్లలకు మీరు మంచి ఆదర్శంగా నిలబడతారని, ఈ మదనపల్లి పట్టణంలోనే నెహ్రూ పాఠశాల అంటే ఎంతో ఖ్యాతిని తీర్చిదిద్ది మన పాఠశాల ఉపాధ్యాయులకు మీరు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. My name is M. Deborah and I am studying 7th class A section. My mother name is P. Shantikala. My father name is M. Murali Krishna. ఈ రోజు సార్ చెప్పిన మాటలు విని, కోటిరెడ్డి సార్ చూసి నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. లైఫ్ ఈజ్ వెరీ స్మాల్. చదువుకుంటే ఒక మంచి స్టేజ్ లో ఉంటాము, చదువుకోకపోతే ఆ లైఫ్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఏమైనా ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయినా ప్రయత్నం చేస్తే విజయం మందే ఉంటుంది. టీచర్స్ అందరూ చెప్పేది బాగా చదువుకుంటే మీకు మంచి లైఫ్ ఉంటదని. వాళ్ళు ఒక మనకి మోటివేషనల్ ఇన్స్పిరేషన్, పేరెంట్స్ ఒక మోటివేషనల్ ఇన్స్పిరేషన్. సార్ ఇలా మన స్కూల్ కి ప్రతి ఒక్క పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి మనకి ఇన్స్పిరేషన్ గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అటెన్షన్, క్లాస్ లీడర్ రిపోర్ట్స్. Salute sir. 190 out of 240 members present sir. Order. గుడ్ మార్నింగ్. నా పేరు సీనప్ప.
నేను నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ సొసైటీ కాలనీ మదనపల్లిలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. జూన్ 1వ తారీఖున ఇక్కడి ప్రమోట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాఠశాల చాలా మంచి పాఠశాల. ఎన్నో రోజులుగా ఎంతోమంది రాజకీయవేత్తలైతేనేమి, మేధావులైతేనేమి, అనేక రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతేనేమి, మంచి మంచి స్థానాల్లో ఉన్నవారు ఉన్నారు. భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అల్యూమిని అసోసియేషన్కి వచ్చి ఇక్కడ మా పాఠశాల అని చెప్తున్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఈ పాఠశాలలో దాదాపు 250 మంది హై స్కూల్లో మాత్రం పిల్లలు ఉన్నారు. అందులో 10వ తరగతి పిల్లలు 50 మంది వరకు ఉన్నారు. అందరినీ ప్రత్యేక తరగతులు తీసుకుంటూ వాళ్ళని అకాడమిక్గా డెవలప్ చేస్తున్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో బాగా గమనించినప్పుడు ఎక్కువ మంది పేద పిల్లలే మన పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళకి నిజంగానే వచ్చిన తర్వాత బాగా గైడెన్స్ ఇచ్చి క్రమశిక్షణ తీసుకురావడానికి మాకు 2-3 నెలలు పట్టింది. ఆ విధంగా ఒక్కొక్క ఆస్పెక్ట్లోనే డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అకాడమిక్గా అయితే ఏ పాఠశాలలోనా సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు తీసుకోకపోయినప్పటికీ మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కూడా కోఆపరేట్ చేసినందుకు గాను సాయంత్రం 6 వరకు పెట్టుకొని పిల్లలకి యొక్క ప్రత్యేక తరగతుల ద్వారా డెవలప్ చేస్తున్నాం. అకాడమిక్గా కానీ డిసిప్లిన్గా కానీ ముందుకు తీసుకుపోవడానికి మాకు ఇక్కడున్న టీచర్లు, స్టాఫ్ అందరూ బాగా సహకరిస్తున్నారు. క్రమశిక్షణలో పీడీ మేడం గారు బాగా దగ్గరుండి చేస్తున్నారు. మొట్టమొదటి నుంచి డిసిప్లిన్ పైన మేము బాగా దృష్టి పెట్టడం చేతనే ఇక్కడ మంచి ఫలితం వస్తుందనేసి ఇప్పుడిప్పుడే ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా క్రమశిక్షణతో పాటు అకాడమిక్గా డెవలప్ చేస్తూ 10వ తరగతిలో మంచి ఫలితాలు రావడానికి మా వంతు సహకారం అందిస్తామని, ఆ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఎన్ లక్ష్మీ వెంకటేష్. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా టీచర్లందరూ మాకు ఈ సంవత్సరం కొత్తే కానీ అన్ని చదువులు బాగా చెప్తున్నారు. మేము రాబోయే తరగతులకి ఏం చెప్పుదాం అనుకుంటున్నా అంటే, ఈసారి మేము ఫలితాలు బాగా మంచిగా తెస్తాము. వాళ్ళు మమ్మల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని వాళ్ళు కూడా మంచిగా ఫలితాలు తేవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు లత, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు. నేను జూన్లో ఈ స్కూల్కి వచ్చాను. నేను 2008 డిఎస్సి 16 సంవత్సరాలు నేను ఉర్దూ స్కూల్లో పనిచేశాను. ట్రాన్స్ఫర్ మీద జూన్లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పిల్లలు అప్పుడు అంత డిసిప్లైన్ ఏం లేకుండా ఉంది. ఇప్పుడు అందరు పిల్లలు డిసిప్లైన్గా ఉన్నారు. ప్లస్ గేమ్స్లో కూడా ఇంట్రెస్ట్ బాగా ఉంది పిల్లలకి. నేను వచ్చినప్పుడు ఈ స్కూల్లో మెటీరియల్ కూడా ఏమీ లేదు. నేను 5000 ఇచ్చి మెటీరియల్ కూడా కొనిచ్చుకొని పిల్లలు స్కూల్ అవర్స్ తర్వాత 5:30 వరకు ఈడే ఉండి వాళ్ళకు కూడా గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలని నేను కూడా పిల్లలతో పాటు 5:30 వరకు ఉండి వాళ్ళకి ఏ గేమ్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని ఆ గేమ్ని ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత ఇంతకు ముందు నేనే ఒక 6000 దాకా పర్చేజ్ చేసి పిల్లలకి ఫుట్బాల్ కిట్ కూడా కొనిచ్చడం జరిగింది. ఇదంతా మా ప్రధాన ఉపాధ్యాయులు సీనప్ప సారు, తర్వాత నా కొలీగ్స్ నాతో పాటు పనిచేసే ఉపాధ్యాయుల సహకారంతో నేను ఇవన్నీ చేస్తూ మా స్కూల్ ఇంకా ఇప్పుడు 8 మంది స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ చేశారు. స్వాస్ గేమ్, స్కిప్పింగ్ లో ఇద్దరు పార్టిసిపేషన్ చేశారు. ఇంకా నేను వాళ్ళని ఇంకా ఉన్నత స్థాయికి నేషనల్ దాకా తీసుకెళ్లాలని నా కోరిక. పిల్లల్లో కూడా అదే ఉత్సాహం కూడా ఉంది. దీనికంతా కారణం మా ప్రధాన ఉపాధ్యాయులు, నా కొలీగ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకెంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. ధన్యవాదాలు. My name is B. Sirisha. I study in 9th class. My mother name is Rajani. My father name is Nagaraju. నాకు ఈ స్కూల్ చాలా బాగా ఇష్టము. టీచర్స్ కూడా బాగా మాట్లాడతారు, లెసన్స్ కానీ బాగా చెప్తారు. ఐఎమ్ ప్రౌడ్ దిస్ స్కూల్. నా ఫ్రెండ్స్ నాతో బాగుంటారు. ఆల్ మై ఫ్రెండ్స్, టీచర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటారు. లెసన్స్ అర్థమయ్యేలాగా నీట్గా చెప్తారు. Good morning to everyone. My name is Rishmita. I am studying 10th class in my school since my 3rd class. I'll advise the 9th class students to start learning from basics, because in 10th the teachers will not learn basics to the 9th class students. I will advise that strong on the basics. In my school environment, it will filled with greenery. The teachers learn the subjects to students easy and understandable way.
Nilesh Kumar. My parents' name is Nagabhushna and Jayanti. Our school is very great, but I love my school. My sports teacher Lata Madam garu మాకు ఎంత కష్టంతో నేర్పించినారు. ఆగస్ట్ 23 కర్నూలు పోయి డిస్ట్రిక్ట్ 2 మెడల్స్ సర్టిఫికేట్స్ గెలుచుకొని మళ్ళా ఇక్కడ బంగారుపాలెంకి వెళ్ళి స్టేట్కి సెలెక్ట్ అయ్యాము. ఇంకా నేర్చుకోవాలని ఆతృతగా మేడంని ఫుట్బాల్కి జాయిన్ చేయమని అడుగుతున్నాము, కానీ ఇంకా గెలిచాలనుకుంటున్నాను. నా పేరు బి తేజేశ్వర్. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా మేడము మేము గెలిచాలని హార్డ్ వర్క్ తో మమ్మల్ని ట్రైనింగ్ కి కూడా పంపించింది. డిస్టిక్ పిఏ సెకండ్ సిల్వర్ మెడల్ గెలుచుకొని మేడము మంచి పేరుతో మమ్మల్ని ముందుకు సాగాలి. మేము పేద కుటుంబం, ఇంకా ఎదగాలని మా మేడం చెప్పింది. నెహ్రూ మున్సిపల్ స్కూల్ మేము జూన్లో వచ్చాము. ఇక్కడ వచ్చినప్పుడు మీరందరూ కొత్త నాకు, కానీ ఇక్కడ చాలామంది చాలా తెలివితేటలు గల పిల్లలు ఉన్నారు. అది సక్రమైన దారిలో పెట్టడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ తెలివిని చదువు మీద, మీ డెవలప్మెంట్ మీద ఉపయోగించుకుంటూ నెహ్రూ స్కూల్కి, అదేవిధంగా మీ భవిష్యత్తుకి దాన్ని ఉపయోగించుకోవాలి. మనకు ఏమంటారంటే పిల్లలు ఆణిముత్యాలాగా కొంతమంది ఉన్నారు. వాళ్ళ టాలెంట్ని వాళ్ళు గుర్తించి ముందుకెళ్తే మీతో పాటు మీ చుట్టుపక్కల, ఇప్పుడు మామూలుగా మనం గ్రూప్స్ వేసాం, ఒక్కొక్క లీడరు. ఆ లీడర్లో చాలామంది జెమ్స్ బాగా చెప్పే వాళ్ళు ఉన్నారు. దాని పక్కన వాళ్ళు ఉపయోగించుకున్నారు అంటే ఆటోమేటిక్గా నెహ్రూ స్కూల్కి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు 5 మందిని పిల్లలకి నేర్పించడం వల్ల ఈజీగా, అంటే టీచర్ దగ్గరికి రాలేని పిల్లలు కూడా మీ స్టూడెంట్ ద్వారా, అంటే మీ ఫ్రెండ్ ద్వారా నేర్చుకోవడం వల్ల కొంత తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ లీడర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూప్ లీడర్లో కొంతమంది ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మోటివేషన్తో పక్కన ఉన్నటువంటి ఆ 4-5 మంది కూడా మంచి మార్కులతో పాస్ అయితే నెహ్రూ స్కూల్కి, అదేవిధంగా మీరు చెప్పించినటువంటి లీడర్ కూడా మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే ఒక లెక్కను అనుకోండి, వాడు నలుగురికి నేర్పించే క్రమంలో దానిలో ఉన్నటువంటి తప్పులు, లోటుపాట్లు వాడు కూడా తెలుసుకొని తప్పులు లేకుండా ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. నేను సోషల్ స్టడీస్, సోషల్ సబ్జెక్టు చెప్తాను. నా పేరు కుమార్. నేను రీసెంట్గా జూన్లో ట్రాన్స్ఫర్ మీద శ్రీకాళహస్తి నుంచి మదనపల్లికి అపాయింట్ కావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్టార్టింగ్లో పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. పిల్లలు కూడా అంత ఇదిగా లేరు. ఇప్పుడిప్పుడే కాస్త వచ్చింది కొత్త కాబట్టి, మొత్తం కొత్త స్టాఫ్ కాబట్టి ఇప్పుడు పిల్లలు కాస్త కొద్దిగా సెటరేట్ అవుతూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి పూర్తి స్థాయిలో కూడా పిల్లలు ఒక డిసిప్లిన్లో కానీ, చదువులో కానీ అన్ని విధాల్లో కూడా సెటరేట్ అవుతారనేసి అనుకుంటున్నాము. ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే, ఇక్కడ అందరూ కూడా ఎవరంటే పేద పిల్లలు ఉన్నారు ఎక్కువగా. అంత కూలికి వెళ్ళే వాళ్ళు, ఇలాంటి వాళ్ళే చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు, పేద వర్గానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంది. ఎవరు తల్లిదండ్రులు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి అట్లా ఇదిగా ఉండే ఒక స్థాయి అనేది కూడా ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే మేము చదువుకున్నాము. మా ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఉంది. నేనైతే మా తల్లిదండ్రులు కూడా పేద వర్గానికి చెందిన వాళ్ళే, కూలి పనులు చేసుకునే సామాజిక వర్గం కూడా మాది. పదే పదే నేను మీకు షేర్ చేసుకుంటాను, చెప్తా ఉంటాను. మేము ఏ విధంగా అయితే ఆ స్థాయిలో నుంచి ఈ స్థాయికి మేము వచ్చాం. ఎందుకంటే మా తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినప్పటికీ మేము కష్టపడ్డాము, ఆ కష్టాన్ని నమ్ముకున్నాము, దేవుడు సహాయం చేశాడు, ఈ స్థాయికి మేము వచ్చాం. కాబట్టి అదేవిధంగా మీరు కూడా ఏం చేయాలంటే మీరు ఆలోచించాలి. ఎందుకంటే మన తాతలు అదే స్థాయిలో ఉన్నారు, మన తల్లిదండ్రులు అదే కూలి పని చేసుకుంటూ అదే స్థాయిలో ఉన్నారు. మీరు కూడా చదువుకోకుండా అట్లా కాస్త కాలం గడిపేస్తే మీ స్థాయి కూడా అక్కడే ఉంటారు. ఎటువంటి మార్పు అనేది కూడా లేదు. మార్పు అనేది ఖచ్చితంగా ఇక్కడ ప్రారంభం అవ్వాలి.
కాబట్టి మీరు ఒక కమిట్మెంట్తో ఇక్కడ చదవాలి, ఒక కసితో చదవాలి, ఒక పట్టుదలతో చదవాలి. ఈ విధంగా చదివినారంటే ఖచ్చితంగా మనము సాధించుకోగలుగుతాం. ఒక మంచి గోల్ పెట్టుకొని నేను ఈ స్థాయికి రీచ్ కావాలి, అర్థమవుతుందా అని మైండ్లో ఒక గోల్ సెట్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఆ గోల్ని మీరు సాధించగలుగుతారు. మీరు సాధించిన రోజు అందరూ సంతోషపడతారు అనమాట. తల్లిదండ్రులు సంతోషపడతారు, మేమందరము సంతోషపడతాము. ఈ విధంగా కోటి సార్ చాలా మంది కొంతమంది మన స్కూల్కి వచ్చి మీకు మోటివేషన్ చేస్తూ వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా చాలా వరకు హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా అది మీ మంచి కోసమే. మేమైతే టీచర్స్ అందరూ కూడా మేము ఒక కమిట్మెంట్తో చేస్తా ఉన్నాం, అర్థమవుతుందా? మా బాధ్యతలు అయితే మేము సక్రమంగా మా సాయశక్తులు మేము కష్టపడుతున్నాం, మేము చెప్తున్నాం. ఈ విషయంలో మా డ్యూటీ విషయంలో ఎక్కడా కూడా మేము డీవియేట్ కావడం లేదు. ఇంకా కాస్త ఒక గంట ఎక్కువ సమయం అయినా కూడా ఇక్కడ మేము గడుపుతున్నాం, మీకు చెప్తున్నాం. కాబట్టి ఎందుకు చేస్తున్నామంటే మేము ఈ ఒక స్థాయిలో నుంచి ఈ స్థాయికి రీచ్ అయినాము. ఈ పిల్లలు కూడా ఆ ఒకప్పుడు మనమున్న స్థాయిలోనే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా మన స్థాయికి రావాలనేది మా యొక్క ఆశ, మా యొక్క ఆకాంక్ష. మా